తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్, ఆ తర్వాత విచారణ, ఈ మొత్తం ఇన్సిడెంట్తో ఈ కేసుకు సంబంధించి ఇంకా కూడా చర్చలు కానీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి అయితే అల్లు అర్జున్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఈ కేసులో అరెస్ట్ అవ్వడం, జైలుకి పోయి ఒక రోజు ఉండి ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి మళ్ళీ పోలీసులు అతన్ని విచారణకు పిలవడంతో ఈ అంశంలో ఒక్కసారిగా నేషనల్ మీడియా ఫోకస్ కూడా ఈ టాపిక్ పైన పడింది. సో అయితే అల్లు అర్జున్ లాంటి ఒక పెద్ద స్టార్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ కేసులో ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా అంటే తక్కువ మంది అల్లు అర్జున్కి మద్దతుగా ఈ కేసు విషయంలో మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్కి మద్దతుగా నిలవడం జరిగింది. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్ళి కలిశారు. కానీ కొంతమంది అలాగే సోషల్ మీడియా వేదిక కూడా అల్లు అర్జున్కి మద్దతుగా ఈ అరెస్ట్ అక్రమం అంటూ తమ సపోర్ట్ని అయితే అల్లు అర్జున్కి తెలపడం జరిగింది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంతగా సంబంధం లేని ఒక కన్నడ నటి కూడా ప్రస్తుతం అల్లు అర్జున్కి తన వన్ సైడెడ్గా పూర్తిగా సపోర్ట్ చేసింది. ఆ నటి మరెవరో కాదు, సంజన. తెలుగులో ప్రభాస్ సినిమా బుజ్జిగాడు సినిమాలో త్రిషాతో పాటు అంటే సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించి అలాగే ఈ కేసులో అల్లు అర్జున్ని A11గా చేర్చడం గురించి ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్కి అయితే పూర్తి మద్దతుగా నిలిచారు. ఇలాంటి కేసుల్లో తనని కూడా ఇరికించడం జరిగిందని, అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడు అస్సలు కాడని, ఎందుకంటే అల్లు అర్జున్ గతంలో కూడా అనేక సార్లు సినిమా చూసేందుకు ఫలానా సంధ్యా థియేటర్కు వెళ్ళాడని, కానీ అప్పుడు ఎప్పుడూ తొక్కిసలాట జరగలేదని, ఇప్పుడు జరిగిన ఈ తొక్కిసలాటకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్నిదే అని అనడం సరికాదని, అల్లు అర్జున్ మీద ఈ మొత్తం నేరం మోపి అతన్ని అరెస్ట్ చేయడం, జైలుకి తరలించడం ఇదంతా సరైన విషయం కాదని, ఇది కరెక్ట్ కాదని కూడా సంజన కొండ బద్దలు కొడుతూ అల్లు అర్జున్కి అయితే ఆమె పూర్తి మద్దతు తెలిపింది. అయితే సంజన తెలుగులో అంత పెద్ద మంచి సినిమాలు కొన్ని సినిమాలు బాగా చేసినప్పటికీ కూడా ఆమెకు రావాల్సినంత క్రేజ్ కానీ ఆమె కోరుకున్న గుర్తింపు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కలేదు. కానీ కన్నడలో మాత్రం ఆమె చాలా కాలం ఒక స్టార్ హీరోయిన్గా అయితే ఒక వెలిగింది. తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ఆమెకి మంచి క్రేజ్ వచ్చినప్పటికీ కూడా దాని తర్వాత ఇంకా పెద్ద సినిమాలు సోలో హీరోయిన్గా పెద్దగా ఆమెకైతే రాలేదు. కన్నడలో మాత్రం ఒక మంచి గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్గా అయితే ఆమె నిలదొక్కున్నారు. కానీ కొంతకాలం క్రితం ఆమె ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు. 2021లో ఆమె తన ప్రియుడైన డాక్టర్ పాషాను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలో అడపదడప కనిపిస్తున్నా కూడా పర్సనల్ లైఫ్లో కూడా బిజీగా ఉన్నారు. తాజాగా ఈ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి జరిగిన ఒక డిబేట్లో ఆమె పాల్గొని తన మద్దతునైతే అయితే అల్లు అర్జున్కి తెలపడం జరిగింది. ఇలాంటి సమయంలో ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న సమయంలో కూడా ఒకవైపు గవర్నమెంట్ కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నప్పటికీ, తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్న టైంలో కూడా ఆమె ముందుకొచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెకు పెద్దగా అవకాశాలు లేని టైంలో కూడా ఒక తన సహనటుడి గురించి అల్లు అర్జున్తో కలిసి ఆమె యాక్ట్ కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా ఈ కేసు పైన ఆమె స్పందించి అల్లు అర్జున్కి ఆమె పూర్తి మద్దతు తెలపడం అనేది మాత్రం ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు అయితే ఆమెను అభినందిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. ఈ అంశం పైన చాలా ధైర్యంగా మీరు మాట్లాడారు మేడం. ఇలాంటి సమయంలో చాలామంది ఇండస్ట్రీ పెద్దలు బహిరంగంగా కానీ పరోక్షంగా కానీ అల్లు అర్జున్కి మద్దతుగా నిలవని సమయంలో కూడా మీరు మాట్లాడి చాలా ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఆనందం వేస్తుంది మేడం అంటూ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కూడా సంజనాన్ని అయితే అభినందిస్తున్నారు. మరి అల్లు అర్జున్కి తన పూర్తి మద్దతు, తన సపోర్ట్ అందించిన సంజన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు డిమాండ్ హెవీగా ఉంటుంది. శాలరీతో పాటు సౌకర్యాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ జాబ్ కొట్టడమే టార్గెట్గా పెట్టుకుంటారు కొంతమంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ భారీ వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా IPPB శాఖల్లో రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ IT పోస్టులు 54, మేనేజర్ IT పేమెంట్ సిస్టమ్స్లో పోస్ట్ 1 ఉంది, మేనేజర్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అండ్ క్లౌడ్ పోస్టులు 2, మేనేజర్ IT ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్ పోస్ట్ 1, సీనియర్ మేనేజర్ IT పేమెంట్ సిస్టమ్స్ పోస్ట్ 1, సీనియర్ మేనేజర్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ అండ్ క్లౌడ్ పోస్టులు 1, సీనియర్ మేనేజర్ IT పోస్ట్ 1, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో కాంట్రాక్ట్ పోస్టులు 7 ఉన్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి BE బీటెక్ అంటే కంప్యూటర్ సైన్స్, IT, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లలో ఉత్తీర్ణత లేదా పీజీ కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీఈ, బీటెక్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయసు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20 నుంచి 30 ఏళ్ళు, మేనేజర్ పోస్టులకు 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. సీనియర్ మేనేజర్ పోస్టులకు 26 నుంచి 35 ఏళ్ళు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ పోస్టులకు 50 ఏళ్ళు మించకూడదు. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపిక అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 2,25,000, మేనేజర్ పోస్టులకు 1,77,000, సీనియర్ మేనేజర్ పోస్టులకు 1,40,000 వేతనం ఉంటుంది. దరఖాస్తు ఫీజు ₹750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ₹150గా నిర్ణయించారు. ఇక అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 10 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం www.ippbonline.com సందర్శించాల్సి ఉంటుంది. ఇన్స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్కు ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉందనేది వాస్తవం. వరల్డ్ వైడ్గా కోట్లాది మంది వాట్సాప్ను వాడుతున్నారు. కాల్స్, మెసేజెస్, వీడియో కాల్స్, వాయిస్ మెసేజ్ వంటి ఫీచర్లతో వాట్సాప్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. దీంతో వాట్సాప్కు ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోయింది. నిమిషం పాటు వాట్సాప్ సేవల్లో అంతరాయం కలిగితే ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. వాట్సాప్ లేకుండా గడవడం కష్టమే అంటున్నారు యూజర్లు కూడా. అలాంటిది ఫోన్లో వాట్సాప్ సేవలు బంద్ కానున్నాయని తెలిస్తే ఉలిక్కి పడతారు. మీరు విన్నది నిజమే. మరికొన్ని రోజుల్లో వాట్సాప్ సర్వీసులు బంద్ కానున్నాయి. జనవరి 1, 2025 నుంచి ఈ ఫోన్లలో, ప్రత్యేకించి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. అసలు వాట్సాప్ సేవలు ఎందుకు బంద్ అవుతున్నాయి, ఏ ఫోన్లలో సేవలు నిలిచిపోతాయి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇక ఆలస్యం చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే న్యూ ఇయర్ నుంచి కొన్ని రకాల ఆండ్రాయిడ్ హ్యాండ్సెట్లలో, అంటే కొత్త ఆండ్రాయిడ్ ఫోన్లలో సేవలు నిలిచిపోనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. జనవరి 1, 2025 నుండి కిట్క్యాట్తో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఈ ఫోన్లు 10 ఏళ్ల నాటి ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తున్నాయి. అంతేకాక కొత్త అప్డేట్లను పొందడం లేదు. మీ వద్ద 9 నుంచి 10 ఏళ్ల క్రితం కొన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే అందులో వాట్సాప్ ఇకపై పనిచేయదు. మీరు వాట్సాప్ కొనసాగించాలి అనుకుంటే మీరు సరికొత్త ఆపరేటింగ్ సిస్టంతో కొత్త ఫోన్కి అప్గ్రేడ్ అవ్వాల్సిందే. కాగా యాప్ భద్రత, ఇతర అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. పాత ఓఎస్ ఆధారిత ఫోన్లకు సపోర్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇందులో సందేశాలు, మీడియా వంటి సున్నితమైన డేటా అంత సురక్షితం కాదు. కాబట్టి మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే జనవరి 1 నుంచి ఏ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ S3, మోటోరోలా మోటో G, HTC One X, సోనీ ఎక్స్పీరియా Z, శాంసంగ్ గెలాక్సీ S3, శాంసంగ్ గెలాక్సీ Note 2, శాంసంగ్ గెలాక్సీ S4 మినీ, మోటోరోలా మోటో G ఫస్ట్ మోడల్, మోటోరోలా రైజర్ HD, మోటో E 2014, HTC One X, HTC One, HTC Desire 500, HTC Desire 601, LG Optimus G, LG Nexus 4, LG G2 Mini, LG L90, Sony Xperia Z, Sony Xperia SP, Sony Xperia T, Sony Xperia V. ఈ మోడళ్లలో వాట్సాప్ జనవరి 1 నుంచి అయితే ఖచ్చితంగా పనిచేయదు. ఒకవేళ ఈ ఫోన్స్ మీరు ఇంకా వాడుతున్నట్లయితే వాటిని పక్కన పడేసి కొత్త ఆండ్రాయిడ్ మొబైల్స్ని అయితే మీరు కొనుగోలు చేయాల్సి వస్తుంది వాట్సాప్ వాడాలంటే.